తెలంగాణ హస్తం పార్టీలో పదవులకు బ్రేక్ పడినట్లేనా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జూలై నెలాఖరు వరకు పదవులు భర్తీ చేయాలని భావించిన పార్టీ సడన్గా ఇప్పట్లో పార్టీ పదవులు ఉండవనే సంకేతాలను ఇచ్చింది. ఇంతకీ ఎందుకు పార్టీ పదవులకు బ్రేక్ పడింది? పీసీసీ ఆలోచన ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ఊరింపులేమయ్యాయి? ఈ నెలాఖరులోపు పార్టీ పదవులను భర్తీ చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయి? హస్తం పార్టీలో అసలు పదవుల భర్తీ ఉంటుందా ఉండదా అనేది నాయకులను ఓ ప్రశ్న తీవ్రంగా వెంటాడుతోంది. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఇదేనా మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాతే పార్టీ పదవుల భర్తీ అంటూ పార్టీ శ్రేణుల గుండెల్లో ఒక బాంబు పేల్చింది హైకమాండ్. కాంగ్రెస్లో ఏళ్ల తరబడి పనిచేస్తూ ఆ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి అవకాశం కల్పిస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. అధ్యక్షుల పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం భారీగానే కసరత్తు సైతం ప్రారంభించింది. గ్రామం, పట్టణం, వార్డు నుంచి క్షేత్రస్థాయిలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పల్లెల నుండి పట్టణం వరకు పార్టీలోని రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండలం, గ్రామ, బ్లాక్ స్థాయి పదవులతో పాటు నామినేటెడ్ పదవులను భర్తీ కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆశావహుల గుండెల్లో అణుబాంబు లాంటి వార్తతో ముందుకొచ్చింది. పార్టీ పదవుల భర్తీకి బ్రేక్ వేస్తున్నట్లు ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే పదవుల భర్తీ అంటూ ప్రకటించింది. జూలై నెలాఖరు వరకు పార్టీ పదవులను భర్తీ చేయాలని భావించింది పీసీసీ. ఇందులో భాగంగా ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించింది. పార్టీ ఈ నెల 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పదవుల కోసం ఒక లిస్టు సిద్ధం చేసి ఇవ్వాలని సూచించింది. సూచించడమే కాదు, తక్షణమే ఫీల్డ్లో దిగాలని ఆదేశించింది. ఈ లిస్టులోని పేర్లను పరిశీలించి ఫైనల్ లిస్టు రూపొందించి ఈ నెలాఖరు వరకు పార్టీ పదవుల భర్తీ చేయాలని భావించింది. దీనికి తగ్గట్టుగా ఇన్ఛార్జీలు సమావేశాలు నిర్వహించి సిద్ధంగా ఉన్నారు. అయితే పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే పదవుల భర్తీ చేయాలని భావిస్తోందట. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే పదవులిస్తే గ్రామ, మండల స్థాయి, జిల్లా స్థాయి ఏమైనా మిస్ఫైర్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని పార్టీ గమనించినట్టుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే పార్టీ పదవులు భర్తీ చేయాలని భావిస్తోందట. ఇలా చేస్తే క్యాడర్ కొంత నిరుత్సాహానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ కొత్త స్ట్రాటజీ తెరపైకి తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు బిగించిన వారికే పార్టీ పదవులు, లోకల్ బాడీలో ఎవరు కష్టపడి పనిచేస్తారో వారిని, గ్రామంలో, మండలంలో, జిల్లాలో ఎవరు ఎక్కువ పనిచేసి ఎవరు ఎక్కువ స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషిస్తారో వారికి పార్టీ పదవులు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో జూలైలో పార్టీ పదవుల భర్తీ అయిపోతుందని అనుకున్న వారందరూ మరోసారి బ్రేక్ పడిందని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆలస్యమైందని కొందరు చర్చిస్తుంటే మరికొందరు పార్టీ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడిందని చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతైనా పార్టీ పదవులకు ముహూర్తం వస్తుందా లేదా ఏమైనా అడ్డంకులొస్తాయో చూద్దాం.